సూర్య, నీకొచ్చినట్టు గోరింటాకు పెట్టు. అదెలా ఉన్నా నాకు నచ్చుతుంది. రే, ఎలా ఉన్నా పర్వాలేదంటుంది కదరా, పెట్టు. అమ్మాయి కోరుకుంటుంది కదా అల్లుడు, ఆ ఆనందాన్ని తనకివ్వు. ఎందుకు సార్, మైహూనా అయినా మాకు పోటీ ఉంది కదా, ఎవరు గొప్ప తెలియాలి కదా. మేమున్నాంగా, మాకు పెట్టండి మెహందీ. మా చెల్లెమ్మ చెప్పింది కదా, అలాగే కానివ్వండి. సరే. ఓకే, మాకు ఓకే. వీరికి ఓకే. నాన్న సూర్య, సామాన్యకి మెహందీ పెట్టరా. సరే, సామాన్య ముచ్చటని ఎందుకు కాదంటాం, తీరుస్తా. హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. బేబీ, ఇద్దరు వెళ్ళారంటే రివర్స్ చేసే ఆస్కారం ఉంది. నువ్వు వెళ్ళు. ఓకే డాడ్. ఏంటి, సూర్య వెళ్ళగానే శాము వెళ్ళిపోయింది, సామాన్య కూడా వెనకే వెళ్ళింది. వాళ్ళు హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి వెళ్ళినట్టున్నారు, మెహందీ పెట్టుకోవాలి కదా. అంతే 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 అనుకుంటా. ఏంటి శామ్, అక్కడ ఉండకుండా ఇక్కడికి వచ్చేసావేంటి? నా ఇష్టం. నీ ఇష్టమేలే, ఎవరు కాదంటారు. బాధపడటానికైతే రాలేదు కదా. నాకేంటి బాధ? అవును, నీకు దేనికి బాధ? ఏ బాధ లేకుండానే సంతోషంగా ఉన్నావుగా. అవును, ఉన్నాను. నువ్వెందుకు వచ్చావు? గోరింటాకు పెట్టడానికి. సామాన్య ఇక్కడ లేదు. సామాన్య ఎందుకు, నువ్వు ఉన్నావుగా. బావా, ఓకే శామ్, ఇది నీకోసం కాదులే, సామాన్యకు పెట్టడానికే స్పెషల్గా రెడీ చేసి తీసుకొచ్చాను. దురద గుంటాకు రసం కలిపి. బావా, బావా, ఏంటిది? చెప్పానుగా, దురద గుంటాకు జ్యూసు. భర్తగా నేనే మెహందీ పెట్టాలని కోరుకుంది కదా, ఆ కోరికను నా కోరికతో కలిపేస్తున్నాను. శామ్, దీన్ని పెట్టే ముందు సామాన్యతో ఇలా చెబుతాను. సామాన్య, సామాన్య, నీకు విలువిచ్చి, నీ ఆశను గౌరవించి, నీ కోరికను నెరవేర్చడం కోసం ఎంతో కష్టపడి మెహందీ రెడీ చేశాను. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండే వరకు తీయకూడదు అంటాను. తీశావు అంటే నేను నీకిష్టం లేదు, నువ్వు నన్ను కోరుకోవడం లేదనే అర్థం అని చెబుతాను. ఇందులో ఇది కలిసిందని తెలియక తలూపి చేతులు చాపుద్ది. నేను పెట్టేస్తాను, మంట పుట్టేస్తుంది, క్షణాల్లో కడిగేస్తుంది. తర్వాత శాశ్వతంగా నన్ను వదులుకుంటుంది. నేనన్నమాట ప్రకారం వదులుకోవాలి, అంతే. అమ్మ సూర్య, ఇంత ప్లాన్ వేసావా? ఏంటి శామ్ అలా చూస్తున్నావు? నా ప్లాన్ నీకు నచ్చిందా? నచ్చలేదు. ఏ, బాగుందిగా. తప్పు బావా, నువ్విలా చేయకూడదు. సామాన్య కోరుకున్న దాంట్లో అర్థం ఉంది. తనకి కాబోయే భర్తగా తన చేతులకు మెహందీ పెట్టాలనుకోవడంలో న్యాయం ఉంది. సామాన్య గురించి తెలిసే మాట్లాడుతున్నావు శామ్? తన వ్యక్తిత్వం గురించి పక్కన పెట్టు బావా. తను కూడా నాలాగే అమ్మాయి. ఆ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఏ అమ్మాయి అయినా కావాలని కోరుకుంటుంది. చెడగొట్టకు బావా, ప్లీజ్.
చెడిపోవాలనుంటే చెడిపోతుంది శామ్. నేను అనుకున్నంత మాత్రాన అవుతుందా? అలా అయితే అన్నీ నాకు అనుకూలంగా అయిపోవాలి కదా. సో నా చేతుల్లో ఇది ఉన్నా ఆడి చేతుల్లోనే అంతా ఉంది. నీకు ఆయన మీద నమ్మకం ఉందిగా. నువ్వు కోరుకున్నదే జరుగుతుంది. ఇక్కడే ఉండి ఏం చేస్తావులే గాని బయట దేవుళ్ళు ఎలా ఉందో చూద్దుగాని రా. రా రాబోయ్. బయట నిజం మాత్రం చెప్పుకో. చెప్తాను. ఇదిగో చెబితే నా మీద ఒట్టే. దేవుడా. అవును, ఆయనే అంతా చేస్తాడు. పద. దేవుడు కాదు సూర్య, నీ ఐడియాని నీకే నేను రివర్స్ చేస్తాను. అంత షాక్ అవ్వకు. దేవుళ్ళలో ఎలా ఉంటుందో చూద్దామని చెప్పాను కదా. రా బావా. అమ్మా నేను రెడీ. సామానేది? ఇక్కడే ఉన్నాను సూర్య. రా సామాన్య, నా చేత మెహందీ పెట్టించుకోవాలన్న నీ కోరికని తీర్చేస్తాను. రా. చేతిలో ఏంటి సూర్య? మెహందీ ఇక్కడ ఉన్నాయి కదా. మొట్టమొదటిసారి నీ చేతికి నేను పెడుతున్నప్పుడు ఎప్పుడో తయారు చేసినవి పెడతానా? అందుకే స్వయంగా నీకోసం ఆకుల్నూరి తయారు చేసి తీసుకొచ్చాను. రా పెట్టేస్తాను. వద్దు సూర్య. ఏ? వద్దంటుందిగా, వదిలేచ్చు కదా. ఎలా వదిలేస్తాను? అయినా నీకెందుకు శామ్ మా విషయం? బాగా చెప్పావురా. నీకెందుకు శామ్, నువ్వాపు. ఇందుకే సామాన్య వద్దన్నాను, విన్నావా? అసలు తను ఎందుకు వద్దంటుందో కనుక్కో పిన్ని. అవును సామాన్య, ఎందుకు వద్దంటున్నావు? మనసుతో ఆలోచించాను. బేబీ మనసుతో ఆలోచించాను డాడ్. ఏం మాట్లాడుతున్నావు సామాన్య? సాటి ఆడదాని బాధ నన్ను బలంగా తాకుతుందత్తయ్య. నొప్పి పుట్టిందా? ఈ పెళ్లి వద్దనుకుంటున్నావా? నీకు కష్టం అనిపిస్తున్నది ఏది ఇక్కడ జరగనివ్వనమ్మా. ఆపేస్తా, ఈ పెళ్లి ఆపేస్తా. వాపక్క. పెళ్ళి ఆపడం ఎందుకు రాజీ ఆంటీ? మరేమాపాలి? సమంత మనసుకి ఊరట కలిగించడానికి, మెహందీ పెట్టించుకోవడానికి నేను ముందు ఆగాలి. ముందు సూర్య సమంతకు గోరింటాకు పెట్టాలి. అలా చేస్తే నా మనసు కుదుట పడుతుంది. అదేంటి సామాన్య, అదెలా కుదురుతుంది? నీకోసం ప్రేమగా చేశాను, నీకే పెట్టాలి. ప్లీజ్ సూర్య, పాపం సమంత, ఈ ఒక్క ముచ్చటైనా తన జీవితానికి మిగుల్చు. నిన్నడిగానా? నిన్నడిగానా? ఈ ఫంక్షన్కి రాకుండా లోపల కూర్చున్న దాన్ని మెహందీ పెట్టించుకోవాలనుకుంటానా? అది సూర్యతో. నాకేం అక్కర్లేదు. నీ జాలి దయ నాకు అవసరమే లేదు. నేనేం బాధపడ్డం లేదు. మీ ఆనందాన్ని మీరు కంటిన్యూ చేయండి. నీకొద్దనుకుంటే మానే, అది నీకే మంచిది. నన్ను మాత్రం బలవంతం పెట్టొద్దు. చెబుతుందిగా సామాన్య, తనేమీ బాధపడటం లేదని. నువ్వురా, నీ చేతులు పెడతాను. వద్దు సూర్య, నా మాట విను. తను అలాగే అంటుంది. ఒక ఆడదాని మనసు ఇంకో ఆడదానికి తెలుస్తుంది. బాధ ఎందుకుండో చెప్పు. ఎందుకుంటుందో మీరే చెప్పండి మ్యామ్. ఓయ్, నీకెందుకయ్యా? గొంతెత్తుకు, వచ్చిన పని చూసుకో.
మరి చేతులు చాచండి, పెట్టేస్తాను. నీకు అర్హత లేదని చెప్పాను కదా. ఇప్పుడు సూర్య కూడా లేదనుకుంటున్నావు కదా సామాన్య. పోనీ సూర్య కాకుండా వేరే. అక్క ఇక ఆపుతావా? ఇప్పుడు నేనేమన్నాను చెల్లి? సందు దొరికితే ఎగేసుకొని వచ్చేస్తున్నావు అక్క. దారి కనిపిస్తే ఎవరన్నా వెళ్తారు చెల్లి, నువ్వు వెళ్ళలేదా ఏంటి? ఆంటీ ప్లీజ్, ఫంక్షన్ లో గొడవ ఎందుకు, ఆపండి. వాళ్ళు ఆపుతారులే సామాన్య, నువ్వురా గోరింటాకు పెట్టేస్తాను. సూర్య, ముందు సమంతకి పెట్టమని చెప్తున్నాను కదా, తన చేతులకు పెట్టు. నేను పెట్టించుకోను. సామాన్య, వద్దన్న వాళ్ళ గడ్డం ఎందుకు సవరదీస్తావు? నువ్వు చేయి జాపు, చెబుతా. సమంతకి ముందు, తర్వాతే నాకు. అరే నాకొద్దంటుండే అదే మాట అరగదీస్తావు. నీ మనసులో ఏ స్వార్థమూ లేకపోతే ఒప్పుకో సమంత. స్వార్థమా? నాకా? ఎస్, నిజంగా మా పెళ్ళవుతున్నందుకు నీకు మనసులో ఏ బాధ లేకపోతే, మా పెళ్లి జరగకూడదని మనసులో స్వార్థంగా దేవుణ్ణి కోరుకోకపోతే గోరింటాకు పెట్టించుకో. నాకే స్వార్థమూ లేదు. లేదని నేను అత్తయ్య గారు నమ్మాలంటే నువ్వు గోరింటాకు పెట్టించుకోవాలి. అప్పుడే మేము హ్యాపీగా నమ్ముతాం, సంతోషంగా గుండెల మీద చెయ్యేసుకుని ఉంటాం. సామాన్య, అవును అత్తయ్య గారు, మనం మంచివాళ్ళం. మన మంచికి ఏమచ్చా అంటకూడదు. అది నిజమే. సామాన్య, నీ మంచి ఆలోచనలకి నిన్నెంత పొగిడినా తక్కువేనమ్మా. అమ్మా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? సామాన్య చెప్పిందే చేరా. ముందా శామ్కి గోరింటాకు పెట్టు. అమ్మా, చిన్నత్త, ఇంకేం మాట్లాడద్దు. శామ్, నీ మీద మాకు నమ్మకం కలగాలంటే నువ్విది చెయ్యాలి. సూర్య, పెట్రా. సరే అమ్మా. శామ్, శామ్, మాటిస్తే సరిపోదు, అది నిజమనే నమ్మకాన్ని కలిగించాలి. సరే సరే అని గోరింటాకు పెట్టించుకున్న తర్వాత ఏదో ఒక వంక చెప్పి కడిగేకూడదు. అలా చేశావో నీలో స్వార్థం, బాధ ఉందని తెలుస్తుంది. బావా, ఏంటిది? చెప్పానుగా, దురదగుంటాకు జ్యూస్. భర్తగా నేనే మెహందీ పెట్టాలని కోరుకుంది కదా, ఆ కోరికను నా కోరికతో కలిపేస్తున్నాను. సమంత, విన్నావు కదా, అదే విషయం. సూర్య, కానీ మరి మేము స్టార్ట్ చేయమా? సేమ్ డైలాగ్. ఆపండి. సేమ్ డైలాగ్ అంటూ చిరాగ్గాను. ఆయనంటే ఏమనరు, మేమంటే చిరాకు పడతారే. కొన్ని మొహాల్ని చూస్తే అలానే అనిపిస్తుంది లేండి. సరే సరే, చెరపుకురా చెడేవు, ఉరకకురా పడేవు అన్నట్టు మనకెందుకులే పద్మ. ఎవరి రాత ఎలా ఉందో అలానే జరుగుతుంది. చేతులన్నా చాపుదాం, మెహందీ పెడతామంటున్నారుగా. సరే అమ్మా. సాముదినా, నువ్వు చాచు. సూర్య, నువ్వు స్టార్ట్ చేసేయ్, పిన్నికి మళ్ళీ కోపం వస్తుంది. అలాగే అక్క. మేడం, మీరు చెయ్యి చాపండి, మేము ఒక మంచి ఇంటర్నేషనల్ డిజైన్ చేస్తాం. అలాగే Okay? అలాగే.
లెఫ్ట్ హ్యాండ్. మేడం, మీరు చెయ్యి చాపండి. ఇదేంటి అరవట్లేదు, మండట్లేదా? ఓర్చుకుంటున్నట్టుంది. ఇంకెంతసేపులే కెవ్వు కేక పెట్టడానికి. అమ్మా, ఏంట్రా? స్వామీజీ మెహందీ ఫంక్షన్కి ముహూర్తం పెట్టారు కదా, పెట్టారుగా. అది ఇంకా 5 నిమిషాల్లో అయిపోతుందమ్మా. శాముకి పెట్టడానికి ఆ టైం అయిపోయేలా ఉంది. మరి సామాన్యకెలా? అవునరా, ఇప్పుడెలా మరి? ఏం సామాన్య, శ్యామ్ కాపీ నీకు పెట్టనా? వద్దు, నాకు ముహూర్తం కన్నా మనసే ముఖ్యం. అవునమ్మా, మనసుకు నచ్చిందే చెయ్యాలి. అలాని ముహూర్తాన్ని అశ్రద్ధ చేయకూడదు. సమయానికే గోరింటాకు పెట్టేసుకోవాలి. లేదంటే ఆదిలోనే హంసపాదుల మీ పెళ్లి మొదటి ఫంక్షన్లోనే అపశకునం అవుతుంది. అది నిజమే. మరిప్పుడేం చేయాలి? మన చేతులు ఖాళీగా లేవుగా, చంద్ర సామానికి పెట్టేస్తాడులే. ఒరే చంద్ర, సరే పెట్టు. ఎంత మంచివిరా నువ్వు. చెప్పగానే అర్థం చేసుకొని సరే అన్నావు. వాడు సరే అన్నా నేను ఒప్పుకోను. అపశకునం అయితే పర్లేదా చెల్లి? అబ్బా, another 4 minutes to go. ఒరే చంద్ర, ఇంకా ఆలోచిస్తావేంట్రా? సమయం కరిగిపోతుంది. సామాన్య జీవితాన్ని కాపాడరా. వెళ్ళు, పద. సరే అమ్మా. Come on your hand. Hey man, take this. థ్యాంక్ యూ. కూర్చో సామాన్య, కూర్చో. సమంత, అయ్యో ఓకే? ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పు, పర్లేదు. ఏం లేదు. లేదా? ఉండాలే, ఓర్చుకుంటున్నట్టుంది. శామ్, కంగారు పడకు, ఇందులో ఏమీ కలపలేదు. చూసావా శామ్, దేవుళ్ళలో ఎలా ఉందో? ఆయనకు తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలో. గాడ్ ఈజ్ గ్రేట్. బావా, బ్రహ్మముడిని ఎవ్వరూ తీయలేరు. ఇట్స్ ట్రూ.